అయితే మనకు ఒక మామూలుగా పిల్లలకన్నప్పుడు ఉపాధ్యాయురాలుగా నేను ఎంఏ బిఎడ్ అండి. నాది ఫస్ట్ లాంగ్వేజీ సాంఘిక శాస్త్రము, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. కాబట్టి నేను ఎక్కువగా నా సర్వీస్లో 35 సంవత్సరాలు, ప్రైవేటు గవర్నమెంట్ కలిపి 35 సంవత్సరాలకు పైగా చేశాను. అంతటా కూడా నేను పిల్లలకి ఎక్కడైనా కూడా ఏ స్కూల్లో ఉన్నా కూడా నేను ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా ఎక్కడున్నా కానీ నా జీవితం అంతా పిల్లలతోనే నేను కలిసి ఉండేది. కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేను ఇన్ఛార్జిగానే ఉండేదాన్ని. అంటే పిల్లలకు నాటికలు, మరి ఇంకా డ్యాన్సులు ఎక్కువ చేయించేది కాదు, కానీ నాటికలు, ఉపన్యాసాలు, సెలబ్రేషన్స్ అప్పుడు, ఫ్లాగ్ హాస్టింగ్ అప్పుడు, ఇండిపెండెన్స్ డే కానీ, మరి రిపబ్లిక్ డే కానీ పిల్లలకు మరి తెలుగులో నేను చక్కగా ఉపన్యాసాలు రాసిచ్చేది సందర్భాన్ని బట్టి. మరి వాళ్ళకి కావాల్సినటువంటి నాటికలు ఇవన్నీ కూడా చేయించేదాన్ని. అదేవిధంగా మరి నేను చాలా చేశాను. మీకు అన్నీ రాను రాను చెప్తాను, మీతో పంచుకుంటాను. మీరు కూడా నాతో పాటు ఏకీభవిస్తారని నమ్ముతున్నాను. మరి మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, జానపద శైలిలో ఇందాక నేను పాడినటువంటి ఆ యొక్క పాట ఎటు నుంచి తీసుకున్నాను ఆ ట్యూను అనేది, మేము పల్లెటూరు లోపల గడ్డి బండ్లు పోవడము, లేకపోతే పొలాల్లో భర్త భార్యలు పనిచేయటము, వాళ్ళు ఆ యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి చక్కగా జానపద శైలిలో జనపదులు పాట పాడేవాళ్ళు. నాకు చాలా చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం, కానీ నేను సంగీతము అలాంటివి నేర్చుకోలేదండి. మా కాలంలో లేకుండింది మా ఊర్లో. సో ఇప్పుడు ఇదివరకు నేను పాడినటువంటి ఆ యొక్క బడిబాట ప్రోగ్రాంలో క్లాప్స్లో పాడింది ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఆ జనపదులు పాడినటువంటి ఈ పాట నుండి తీసుకున్నానండి. అదేంటంటే, రావే మల్లమ్మ పని మీద పోదాము, రావే మల్లమ్మ పని మీద పోదాము, ఆగుర మల్లయ్య నీ వెంట నేనొస్తా, ఆగుర మల్లయ్య నీ వెంట నేనొస్తా అని భర్త భార్యలు మరి పొలాలలో పనులు చేసుకుంటూ వరి నాట్లు వేయడం కానీ, మిరపనారు లాంటి వేయటం కానీ. చూడండి, మనకి వ్యవసాయం అంటే మనకెప్పుడు వెన్నంటుకొనే ఉంటుంది కదండి. ఎందుకంటే పట్టణాలకు ఆహారాన్ని అందించేదే పల్లెలు. ఇప్పుడు రాజకీయ లీడర్లైనా, పెద్ద పెద్ద ఆఫీసర్లైనా, మరి ఏ ఉద్యోగి అయినా, ఎవరైనా ముందు ఎక్కడ పుట్టి పెరుగుతారు అని అంటే పల్లెలోనే. కాబట్టి పల్లెలు మనకు పట్టుకొమ్మలండి, ఆధారాన్ని ఇచ్చేటివి, జీవన ఉపాధినికి ఆధారాన్ని ఇచ్చేది. కనుక